ఫ్రెండ్స్, నేను మీ టెక్మట్ల కుమార్ బంగారం. ఒక కొడుకు బాగా చదువుకొని అమెరికాలో జాబ్ చేస్తుండేవాడు. అతను పండగకి ఏంటంటే ఊరికొస్తాడు. ఊరికొచ్చి వాళ్ళ అమ్మని అంటాడు కదా, అమ్మ నేను జాబ్ చేసి డబ్బులు బాగా సంపాదించిన, నీకు కొన్ని డబ్బులు ఇస్తా అమ్మా, నువ్వు షాపింగ్ చేసుకో, ఏమైనా చేసుకో అని అంటాడు అన్నట్టు. అన్నప్పుడు ఆ అమ్మ ఏమంటుందంటే, డబ్బులు నాకెందుకురా, డబ్బులు నేనేం చేసుకోవాలా, వద్దురా అంటాడు. లేదు మమ్మీ, నువ్వు ఏదైనా చేసుకో, నాకు సంబంధం లేదు, నువ్వు తీసుకోవాలని వాడు ఫోర్స్ చేయడం వల్ల, సరేలేరా తీసుకుంటాలే, నేను ఒక పని చెప్తే చేస్తావా, ఏమనుకోవద్దంటే, సరే మమ్మీ ఏంటి చెప్పు అంటాడు. అరే నువ్వు చిన్నగా ఉన్నప్పుడు నిన్ను నా దగ్గర పడుకోబెట్టుకున్నదాన్ని కదా, ఈ ఒక్కరోజు నా దగ్గర పడుకోరా అంటే వాడు ఒకసారి స్టన్ అయిపోయి, ఏంటి మా మమ్మీ ఏంది నన్ను పడుకో అంటుంది అని అనుకుంటాడంట. సరేలే చూద్దాం ఏమవుతుందో అని వాళ్ళ మమ్మీ దగ్గర నైట్ పడుకుంటాడు. పడుకున్నాక నైట్ 1-2 అవుతుంది. అప్పుడు ఆ అమ్మ అనేది లేచి, అరే దాహంగా ఉన్నది, వెళ్ళి వాటర్ తీసుకురాపోరా అంటే, సరే మమ్మీ అని పోయి తీసుకొని వస్తాడు. తాగుతుంది, మమ్మీ తాగుతుంది, పడుకుంటుంది. మళ్ళీ 1 అవర్ తర్వాత మళ్ళీ లేచి, అరే నాని లేరా బాగా దగ్గు వస్తుంది, దాహంగా ఉన్నది, వెళ్ళి తీసుకురాపోరా అంటే, ఏంటి మమ్మీ ఊక లేపుతున్నామని చిరాకు తెచ్చుకొని పోతాడు, తెచ్చిన తర్వాత ఆ మమ్మీ తాగుతుంది, మళ్ళీ పడుకున్న తర్వాత మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత అమ్మ, అరే నాని లేరా, బాగా దాహంగా ఉన్నది, దగ్గులు వేస్తుంది, ఏంటో అర్థం కావట్లేదు, పోయి వాటర్ తీసుకురాపోరా అనగానే, అరే ఏంది మమ్మీ, నాకు నిద్ర అంతా వేస్ట్ అవుతుంది, ఊక లేపుతున్నావు ఏందని చిరాకు తెప్పించుకొని వెళ్తాడు. వాటర్ తీసుకొచ్చుకొని మమ్మీకి ఇవ్వగానే వీడు పెట్టిన చిరాకు అమ్మ అనేది భయపడుతుంది అన్నట్టు. భయంతో వాటర్ తాగే ముందు చేయడానికి ఆ వాటర్ అనేది బెడ్లో పడిపోతుంది. పడిపోగానే వాడు ఏం చేస్తాడు, మమ్మీ నీకు బుద్ధి ఉందా మమ్మీ, బెడ్ మొత్తం తడిపేసినావు, నేను ఎట్లా పడుకోవాలి, అసలు నువ్వు ఏం చేస్తానో అర్థమవుతుందా, తలకాయ ఉందా అది అని ఆ అమ్మ మీదకి సీరియస్ అవుతాడు. అప్పుడు అమ్మ ఏం చేస్తుందంటే ఒకటేసారి నవ్వుతుంది. నవ్వి, అరే ఈ ఒక్కరోజు నైట్ నా దగ్గర పడుకున్నందుకే బెడ్ తడుస్తే ఇలా మాట్లాడుతున్నావు, నువ్వు చిన్నగా ఉన్నప్పటి నుంచి నువ్వు ఈ స్టేజ్కి వచ్చేసరికి, నువ్వు రాత్రుల్లో టాయిలెట్ పోసినప్పుడు ఆ బెడ్షీట్లు తడిచినప్పుడు అదే బెడ్షీట్లలో నేను పడుకొని నేను పడుకోబెట్టిన రోజులు ఉన్నాయి. నువ్వు నైట్ నిద్రలో లేచినప్పుడు నా నిద్ర అంతా వేస్ట్ చేసుకొని నిన్ను పడుకోబెట్టిన రోజులు ఉన్నాయి. అలాంటిది ఈరోజు నువ్వు నాకేదో డబ్బులు ఇచ్చి, మమ్మీ ఈ డబ్బులు తీసుకో, నువ్వు అది కొనుక్కో ఇది కొనుక్కో అని అమ్మ ప్రేమని డబ్బు ఇచ్చి కొనుక్కుందామని చూస్తున్నావురా నువ్వు ఎన్ని ఇచ్చినా కూడా అమ్మ ప్రేమను నువ్వు ఏమి చేసుకోలేవు, నీకు వీలైతే అమ్మని ప్రేమగా చూసుకో అని అనగానే ఆ కొడుకు ఏడ్చుకుంటా అమ్మ కాళ్ళ మీద పడి ఏడుస్తాడన్నట్టు. దయచేసి అందరూ ఒకటే, ఈరోజు మీరేదో జాబ్ చేస్తున్నారు, అది చేస్తున్నారని అమ్మ ప్రేమని డబ్బులు ఇచ్చి కొనుక్కుందాం, తల్లిదండ్రులను దూరం పెడతామనే ఆలోచన అయితే అసలే తెచ్చుకోకండి. మీరు ఎన్ని డబ్బులు ఇచ్చినా ఏది చేసినా అమ్మ ప్రేమని మీరు ఏది ఇచ్చి కొనుక్కోలేరు. ఆ అమ్మ